Genesis chapter 7, verse 1. We will read part together. యెహోవా ఈ తరములో నీవే నా యొక్క నియమములను బయటగా చూచితివి గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడి. అట్లానే 2 Peter పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 13 వరకు మార్చి చదువుతున్నాను. 2 Peter chapter 1 from verse 3 to 13. We will read alternately. First, I will read the first verse. His divine power has given us everything we need for life and godliness through our knowledge of Him who called us by His own glory and goodness. By which have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. For this very reason, make every effort to add to your faith goodness, and to goodness knowledge, and to knowledge self-control, and to self-control perseverance, and to perseverance godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness love. For if these things are yours and abound, you will be neither barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. But if anyone does not have them, he is nearsighted and blind, and he has forgotten that he has been cleansed from his past sins. Therefore, brethren, be even more diligent to make your call and election sure, for if you do these things, you will never stumble. And you will receive a rich welcome into the eternal kingdom of our Lord and Savior Jesus Christ. For this reason, I will not be negligent to remind you always of these things, though you know and are established in the truth. I think it is right to refresh your memory as long as I live in the tent of His body. దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, దేవ మరి పిల్లలకి పాల్గొంటూ వాటిని ధ్యానించుకుంటూ దేవ మీ సహాయం కొరకే పెట్టుకున్నాము తండ్రి. దేవ మీరే మరి నేను మాతో మాట్లాడడం పెట్టుకున్నాం, మాకు కావాల్సినవి అనుగ్రహించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా పాల్గొనడానికి దేవ మమ్మల్ని సరి చేసుకోవడానికి, అలాగే తండ్రి మరి బలలు మరి ఎటువంటి రీతిలో పాల్గొనడానికి సహాయం చేయమని నన్ను విసిగిసుకోవాలని సెలవు చోటు వనుకొచ్చుకొని ప్రభు యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక మనం చూసినప్పుడు ఈ యొక్క 3వ వచనంలో ఏముందంటే దైవశక్తి గురించి పేతురు రాస్తున్నాడు. హిస్ డివైన్ పవర్ హస్ గివెన్ us everything we need for life and godliness through our knowledge of Him who called us by His own glory and goodness. ఈ యొక్క దైవశక్తి, దేవుని యొక్క శక్తి గురించి చూసినప్పుడు దైవశక్తి అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా దాన్ని ఆటంకపరచలేదు. డివైన్ పవర్ అంటే దేవుని యొక్క దైవ శక్తి అంటే ఈ ప్రపంచంలో ఏ యొక్క శక్తి కూడా అక్కడ దేవుని దైవ శక్తిని అడ్డుకునే శక్తి ఏ శక్తికి ఈ ప్రపంచంలో లేదు. అయితే ఇటువంటి దైవశక్తి మనకేమిచ్చిందంటే ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో భక్తి కలిగి ఉండడానికి, మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం ద్వారా మనకి దేవుడు ఆ దైవశక్తి ద్వారా సమస్తాన్ని అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున ఈ యొక్క మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి, దైవశక్తి ఈ లోకంలో మనం భక్తి కలిగి ఉండటమే కాకుండా ఈ లోకంలో జీవించడానికి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతేకాకుండా మనకి
అయితే ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో భక్తి కలిగి ఉండడానికి, లేకపోతే ఈ లోకంలో దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి, జీవించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క కావాల్సిన ఏ విధంగా మనకు దేవుడు సమకూరుస్తున్నాడంటే ఆయన యందు అనుభవ జ్ఞానం ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోవడం ద్వారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగడం ద్వారా ఈ యొక్క దైవశక్తి మనకి ఈ లోకంలో జీవించడానికి, లేకపోతే ఈ లోకంలో భక్తి కలిగి దేవుని బిడ్డలుగా జీవించడానికి మనకు సహాయం చేస్తున్నట్టు ఇక్కడ మన వాక్యంలో చూడగలుగుతున్నాం. ఇంకేం చేస్తున్నామంటే, through this he has given us a very great and precious promises, so that through them we may participate in the divine nature. ఈ యొక్క దీని ద్వారా దేవుడు మనకి he has given us a very great and precious promises. అంటే ఈ యొక్క దైవశక్తి మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఒక అమూల్యమైనటువంటి వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అమూల్యమైన వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి గురించినటువంటి వాగ్దానం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారినే మనకు వాగ్దానంగా అనుగ్రహించినాడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి ఈ యొక్క వాగ్దానం ద్వారా మనము దేవుని స్వభావములో పాలివారై ఉండేది. డివైన్ నేచర్. మనము మట్టితో చేయబడినటువంటి వారు. ఏదైనా తోటలో దేవుడు మన మట్టితో సృష్టించినటువంటి మనము తప్పిపోయినప్పుడు ఆ యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయినప్పుడు మనం తిరిగి దేవుడు మనల్ని ఈ యొక్క అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకి ఆ యొక్క డివైన్ నేచర్, అంటే దేవుని యొక్క స్వభావంలో తిరిగి మనం పాలు పొందడానికి, లేకపోతే దేవుని యొక్క స్వభావాన్ని తిరిగి మనం కలిగి ఉండడానికి. దేవుని యొక్క స్వభావం అంటే ఒకసారి ఆలోచించడం ఏమైంది? దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం మనం కలిగి ఉండటం, లేకపోతే దేవుని యొక్క స్వభావంలో మనం పాలుగారేయడం అంటే ఒకసారి ఆలోచించండి. మన యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం మనం పక్కన పెట్టుకుంటే, దేవుని యొక్క స్వభావంలో ఉన్నటువంటి క్వాలిటీస్, లేకపోతే దేవునికి ఉన్నటువంటి ఏమైతే, చూడండి, నేను చాలా మంది చెప్తూ ఉంటారు కదా, నా పిల్లలకి నా క్వాలిటీస్ వచ్చినాయండి, లేకపోతే అన్ని నాకులాగే చేస్తాడని చెప్తాం కదా. అంటే మన క్వాలిటీస్ మనకు తెలుసు. అలాగే దేవుని యొక్క స్వభావం, మన స్వభావం గమనించుకుంటే దేవుడు ఆ యొక్క దేవుని స్వభావంలో మనం పాలువారు ఉన్నట్లు, అంటే దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నట్లు దేవుడు మనకి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహించినాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. మన యొక్క స్వభావం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈర్ష్య, ద్వేషము, పగ, కామము, లేకపోతే ఎన్నో ఉన్నాయి మనకు క్వాలిటీస్. అయితే దేవుని యొక్క క్వాలిటీస్ మనలో రావాలని ఆ యొక్క దైవశక్తి మనకు సమస్తం అనుగ్రహించను. అనగా ఆయన యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానం, అనగా యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించడం ద్వారా మనము దేవుని యొక్క స్వభావంలో తిరిగి పాల్గొనవుతున్నాం. We may participate in the divine nature. ఇంకా అంతేకాకుండా and escape the corruption in the world caused by the evil desires. అంటే మనకున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఏముంది అంటే ఈవిల్ డిజైర్స్ ఉన్నాయి. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే నష్టమే జరుగుతుంది. కానీ మనకున్నటువంటి స్వభావం, లేకపోతే మనకున్నటువంటి కోరికలు, ఈ ప్రపంచంలో ఉన్న కోరికలు ఎక్కడికి దారితీస్తాయి అంటే నాశనానికి దారితీస్తాయి. అయితే దేవుని యొక్క స్వభావం కలిగి ఉండటం ద్వారా మనము దేవుని యొక్క క్వాలిటీస్ని మనం ఎగ్జిబిట్ చేయడం ద్వారా ఆయన యొక్క స్వభావంలో పాలువారు ఉండటం అంటే మనము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతున్నాం. ఈ యొక్క దేవుని యొక్క తండ్రి ఉద్దేశం ఏంటంటే మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో, ఆయన స్వభావం ఏంటో అవన్నీ మనలో ఉండాలని, అవి మనం కలిగి ఉండాలని, ఆ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ కావాలని దేవుని యొక్క కోరిక. అందుకనే ఆయన
అమూల్యమైనటువంటి వాగ్దానం, అనగా యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఈ పేతురు రాసిన గ్రంథంలో ఇంకా మనం 5వ అధ్యాయం ఎవరైనా చదవండి. అయితే ఈ యొక్క మనం దేవుని స్వభావంలో పాలువారమగినట్లు, లేకపోతే దేవుని స్వభావంలోకి మార్చబడాలి, లేకపోతే ఇంకా దేవునిలాగా మనం ఆయనకున్నటువంటి స్వభావం మనం ఇతరులకు చూపించాలి అంటే అపోస్తలుడైన పేతురు మనకి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 5వ వచనం ఏముందంటే, ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, ఇట్లా ఒక్కొక్కటి రాసుకొచ్చాడు. ఇక్కడ చూస్తే ఈ యొక్క క్వాలిటీస్ మనం చూస్తే ఇవి ఈరోజు మనం ఇలాంటివి మనకు ఉన్నాయా లేదా మనం ఒకసారి ఆలోచించుకుందాం. పేతురు రాసినటువంటి ఈ యొక్క లక్షణాలు ఇవి మన జీవితంలో ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది సామాన్యమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదు. ఈ యొక్క క్వాలిటీస్ లేకపోతే ఎంత నష్టపోతాము, లేకపోతే ఈ యొక్క క్వాలిటీస్ లేకపోతే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాము ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అని చెప్తున్నాడు. ఈ యొక్క విశ్వాసానికి ఏమి యాడ్ చేయాలంటే, ఈ విశ్వాసమునందు సద్గుణమును, ఈ విశ్వాసంలో ఏముండాలంటే సద్గుణం ఉండాలంట. సద్గుణం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే గుడ్నెస్. అంటే విశ్వాసం ఉంది అని మనం చెప్పుకోవడమే కాకుండా ఆ విశ్వాసంలో ఏముండాలండి? మంచితనం ఉండాలి. విశ్వాసం అని దాచుకోండి. ఇట్లా ఆ విశ్వాసానికి కొంచెం దూరం పెట్టిన ఒక గీత కొట్టి దానికి ఏం యాడ్ చేయాలండి? మంచితనాన్ని యాడ్ చేయాలి. నేను విశ్వాసిని అని చెప్పుకోవడమే కాదు, కానీ ఆ విశ్వాసంలో కనపడాల్సింది ఏంటంటే ఇంకో క్వాలిటీ ఏంటంటే మంచితనం కనపడాలి. ఆ మంచితనానికి ఇంకోటి యాడ్ చేశాడు. ఏం చేశాడంటే, మంచితనానికి ఏం కావాలంటే దేవుని గురించినటువంటి జ్ఞానం కావాలి, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కావాలి, యేసుక్రీస్తు వారి గురించి అనుభవించేటువంటి ఆయన్ని అనుభవపూర్వంగా ఎరిగినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అంతేగాని బుక్కిష్ నాలెడ్జ్ అంటారు కదా, ఆ నాలెడ్జ్ కాదు మనకు కావాల్సింది. చాలా బుక్స్ చదివేసి కాకుండా దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకి కావాలి. విశ్వాసానికి ఏం యాడ్ చేయాలండి? మంచితనం యాడ్ చేయాలి. మంచితనానికి ఉంటే ఏం యాడ్ చేయాలండి? సరే, నాలెడ్జ్ యాడ్ చేయాలి, జ్ఞానం యాడ్ చేయాలి. ఈ జ్ఞానానికి ఇంకేంటి యాడ్ చేయాలండి? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే మనందరికీ తెలిసేది. ఏది చూసినా సరే సమస్తం కావాలనుకుంటాం, ప్రపంచం మొత్తం కావాలనుకుంటాం. ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే మనకి కనబడిన వాళ్ళే కావాలనుకుంటా ఉంటాం కదా. అంటే దేవుని చిత్త ప్రకారంగా మనం దేవుడు అనుగ్రహించిందే పొందాలి అని కాకుండా మనం బియాండ్ అవర్ గాడ్స్ విల్, దేవుని చిత్తంలో లోబడి కూడా మనం కావాలని కోరుకుంటాం. ఈ విధంగా ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. ఒకదానికొకటి యాడ్ చేసుకుంటా ఈ యొక్క పేతురు వెళ్తున్నటువంటి. ఇక దీనికి ఇంకా తర్వాత ఏం చేసి యాడ్ చేశాడంటే సహనం కలిగి ఉండాలి. విశ్వాసానికి మంచితనం, మంచితనానికి జ్ఞానం, జ్ఞానానికి ఆశయ నిగ్రహానికి సహనం యాడ్. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఒక్కసారి మన క్వాలిటీస్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క స్వభావం, డివైన్ నేచర్ అన్నదానికి నువ్వు మన స్వభావం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క క్వాలిటీస్ ఒక్కొక్కటి ఉండాలి. విశ్వాసం అని చెప్పుకోవడమే కాదు, కానీ విశ్వాసంలో ఇది ఉండాలి. దాంట్లో ఇది ఉందని చెప్పుకోవడమే కాదు, కానీ దాంట్లో ఇది ఉండాలి. ఇది ఉండాలని చెప్పుకోవడమే కాదు, కానీ ఇంకొకటి ఉండాలి అని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సహనం కలిగి ఉండాలి. సహనము, మనం ఎంత సహనం కలిగి ఉంటాం మన జీవితాల్లో. ఒక ఆయన మెసేజ్ చెప్తా ఈ బ్రదర్ కోపం వచ్చినట్టు చేస్తా అని చెప్పి సడన్గా నేను కలెక్టర్లో చేపించాడు. ఆయన అంటే కోపడ్డాడు. ఇమ్మీడియట్గా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి సహనం కోల్పోతాం. అటువంటి సహనం కలిగి ఉండడం అంటే విశ్వాసం మధ్య ఎంత సహనం కలిగి ఉంటాం మనం మన యొక్క బిహేవియర్ చూస్తే మనకు తెలుస్తుంది. అందుకని
అపోస్తలుడైన పేతురు మనకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సహనం కలిగినంత కాకుండా ఈ సహనం అనేది ఏం కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి. భక్తి, ఈ భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు ప్రేమ, ప్రేమ యందు దయ. ఇవన్నీ చూస్తే ఇవి క్రైస్తవ జీవితం, మనం చెప్పుకున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి మనం ధ్యానించుకుందాం, ఒకసారి ఆలోచించుకుందాం. విశ్వాసం ఉంది అని చెప్పే దానికంటే విశ్వాసంలో ఎన్నెన్ని ఇముడి ఉన్నాయో ఒకసారి మనం చూస్తే చివరికి వచ్చేటప్పుడు ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి పేతురు. అయితే మరి ఈ యొక్క దేవుని స్వభావంలో మనం పాలిభాగస్తులు కావాలి అంటే ఇవన్నీ మనం కలిగి ఉండాల్సిందే. దాంట్లో ఏమాత్రము అతిశయం లేదు. ఏదో ఒకటి కలిగి ఉన్నాను ఇంకోటి లేదని చెప్పడానికి లేదు. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు చాలా బహిరంగంగా మనం హెచ్చరిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానంలో మిమ్మల్ని సోమరులైన నిష్పత్తులు కాకుండా చేయను. ఇవి అన్నీ మనం కలిగి ఉంటే మనం స్పిరిచువల్ ఎలా ఉంటామంటే స్ట్రాంగ్గా ఉంటాం, నిష్ఫలంగా. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఫలిస్తూనే వెళ్తూ ఉంటుంది. చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే నేవెలంకి వచ్చినప్పుడు మెసేజ్ బాగా చెప్పినప్పుడు సూపర్గా ఉంది అని మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత మర్చిపోతారని చెప్పారు చూడండి, అట్లా ఉండదు. ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఎదుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్వాలిటీస్ మనలో పెరుగుతూ ఉంటాయి. విశ్వాసానికి ఇంకా భక్తి ఆడవుతూ ఉంటుంది, విశ్వాసానికి లేకపోతే ప్రేమ ఆడవుతూ ఉంటుంది, విశ్వాసానికి సహనం ఆడవుతూ ఉంటుంది, లేకపోతే ఆశ నిగ్రహం ఎన్ని కనపడుతూ ఉంటాయి. మరి ఇవి మన జీవితంలో కనపడకపోతే మన ఆత్మీయ జీవితం ఫలించినట్టు ఉండదు, లేకపోతే మనం నిష్ఫలం కాము, ఆత్మీయంగా మనం ఎదుగుతూనే ఉంటాం. ఇంకేం చెప్తున్నాడంటే, ఇవి ఎవరికి లేకపోవడో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడకు. ఒకవేళ నీవు నీ సహోదరు పట్ల సహోదర ప్రేమను చూపించలేకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? అపోస్తలుడైనటువంటి పేతురు ఏం చెప్తున్నాడంటే, తన పూర్వ పాపములకు కలిగి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినవాడు. ఇది మన జీవితంలో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క క్వాలిటీస్లో ఏ ఒక్కటి మర్చిపోయి మనం ప్రవర్తించినా మన యొక్క పాపపు స్థితి, దేవుడు మనల్ని రక్షించాడు లేకపోతే దేవుడు మన హృదయాన్ని కడిగాడు అన్న విషయాన్ని మనము మర్చిపోయిన వాళ్ళం అవుతాము. ఒకసారి మనం ఆలోచించుకున్నాం, మన జీవితంలో విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, లేకపోతే ఆదివారం క్రైస్తవులు, లేకపోతే ఎన్నో చెప్తాం, కానీ మన ఆత్మీయ జీవితం అభివృద్ధి లేకపోతే ఎదుగుతూ ఉందా? మనలో దేవుని యొక్క స్వరూపము ఆ యొక్క కనబడుతుందా? లేకపోతే మనం అపోస్తలుడైన పేతురు చెప్పినటువంటి క్వాలిటీస్లో ఏదైనా ఒక్కటిగానే చేస్తే మన జీవితంలో దేవుడు నన్ను రక్షించాడు లేకపోతే దేవుడు నా పాపాలు కడిగిన సంగతి మర్చిపోయి చేస్తాం. అవి ఇవి చేస్తున్నామంటే కుక్క తన వాంతి చేసుకుంటున్నట్టే నా పేతురు చెప్తా ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు మనం ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైంది. ఎందుకంటే మన యొక్క స్వరూపము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము మార్చబడడం ఎంతో ఎంతో ముఖ్యమైనది. అందుకనే అపోస్తలుడైన పౌలు పేతురు ఈ యొక్క లక్షణాలని మన జీవితంలో ఉండాలని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లాడు. మనం ఇవన్నీ చేస్తే ఎప్పుడు తొట్టిల్లు, మన లైఫ్ ఎంతో బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటాం, దేవునితో సమాధానం కలిగి ఉంటాం, దేవునితో సంతోషంగా గడుపుతూ ఉంటాం. ఎప్పుడు మన ముఖంలో ఆనందం కనపడుతూ ఉంటుంది, ఎప్పుడు ఎవరికైనా కనపడినా దేవుని గురించి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో మనం ఒకసారి మనము పరీక్షించుకున్నాం. ఇంకా మనం చూస్తే 11వ వచనం చదవండి. ఇది ఎంతో నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఎంతో నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏముందంటే, అండ్ యూ విల్ రిసీవ్ ఎ రిచ్ వెల్కమ్ ఇన్ టు ద
eternal kingdom of our Lord and Savior Jesus Christ. You will receive rich welcome. రిచ్ వెల్కమ్ అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రిచ్ వెల్కమ్ అంటే పెళ్లి జరుగుతుంది, గ్రాండ్ పార్టీ జరుగుతున్నప్పుడు మనం మామూలుగా గెస్టులు వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరు. కొంతమందికి ఒక గెస్ట్ రాగానే అక్కడ ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి లేకపోతే ఫ్యామిలీ అందరూ వచ్చేసి చాలా సంతోషం సార్ వచ్చేసారు, మా పెళ్ళికి వచ్చేసారు, లేకపోతే మా బర్త్డే పార్టీకి వచ్చేసారు, ఎంత గొప్ప వెల్కమ్ ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అట్లా కాకుండా పెళ్లి జరుగుతూ ఉంది, మనం పెళ్ళికి వెళ్ళాము, ఎవడో పట్టుకోలేము, ఎలా ఉంటుంది మనకి? ఘోరంగా ఉంటుంది కదా. దేవుని యొక్క రాజ్యంలో కూడా మనం వెళ్ళేటప్పుడు రిచ్ వెల్కమ్ అన్నమాట. ఎవరికి ఉంటుందండి రిచ్ వెల్కమ్? If you do all these things, you will never fall. If you do all these things, ఈ క్రియలు ఎవరైతే చేస్తారో, దేవుడు ఏమైతే ఇక్కడ హెచ్చరించబడినటువంటి వాక్యం హెచ్చరించబడినటువంటి మాటలు ఉన్నాయో, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుంది. అల్టిమేట్గా మన యొక్క జీవిత ఆశయం ఏంటండి? దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడం, దేవునితో నిత్యము మనం ఉండాలనేది మన కోరిక. అయితే మరి అన్నీ కలిగి ఉంటాను ఈ లోకంలో, ఈస్ట్ కలిగి ఉంటాను, లేకపోతే భక్తి ఉండదు, నాకు ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు, నాకు పరలోక రాజ్యం కూడా కావాలంటే అది కాదు. అందుకని దేవుడు పేతురు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఇవన్నీ మీరు కలిగినట్లయితే మీకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా ఉంటుంది, రిచ్ వెల్కమ్ ఉంటుంది దేవుని యొక్క రాజ్యంలో. మనం వెళ్తున్నప్పుడు మేము యేసుక్రీస్తు వారి బ్రెంగిల్ చాలా సంతోషంగా వస్తున్నాం, నా దగ్గరికి చెప్పి ఇచ్చి నన్ను తీసుకెళ్తాడేమో. లేకపోతే యేసుక్రీస్తు వారు మేఘారుడే ఆయన వస్తున్నప్పుడు బ్రెంగిల్ అని పిలుస్తాడేమో, లేకపోతే మీ అందరినీ పేరుతో పిలుస్తాడేమో. దేవాలయం అందరూ వెళ్ళిపోతామేమో ఆకాశంలో. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 కదండి. అప్పుడు రాజు తన కుడివైపు నుండి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకుని. ఆమె కుడివైపు ఉన్నవాడినంట అంటే, రండి, ఈ యొక్క పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకునండి, ఇది మీదే అని ఆ కుడిపక్కన ఉన్న వారందరితో చెప్తున్నాడు. అది రిచ్ వెల్కమ్ అండి. పరలోక రాజ్యంలో సమృద్ధి అని ప్రవేశం అంటే అది. అందుకని మనం ఆదికాండంలో మొట్టమొదటి చదివాం కదా, 7వ అధ్యాయం 1వ వచనం చదివండి. ఆ యొక్క రిచ్ వెల్కమ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 7 verse 1. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైపు చూసింది కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించింది. ఈ యొక్క నీతి లేనటువంటి ప్రపంచంలో, లేకపోతే ఈ పాపంతో లేనటువంటి ఈ లోకంలో దేవుడు మనల్ని ఆ నోవాహుని పిలిచినట్టు, రండి, ఈ యొక్క పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోండి అని పిలుస్తాడు మనం. అది రిచ్ వెల్కమ్ అంటే. పేరున మనం పిలుస్తాడేమో, నాకైతే తెలియదు. కానీ ఈ నోవాహుని ఏ విధంగా పిలిచాడంటే, ఈ ఓడలో ప్రవేశించడి. ఓడ నోవాహు చేశాడు, కానీ దాన్ని దేవుడు చెప్పిన విధంగా చేశాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క దేవుని చిత్తానుసారంగా జీవించాడు. కాబట్టి నోవాహుని ఆ యొక్క ఓడలోకి దేవుడు ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మనల్ని కూడా తన యొక్క పరలోక రాజ్యంలోకి మనం ఆహ్వానించబోతున్నాడు. మరి మన జీవితం ఏ విధంగా ఉంది మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఆ నిత్యమైన రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి, సమృద్ధి అయిన ప్రవేశం కలిగించడానికి మనకి పేతురు కొన్ని మన విషయాలు మనం ఫాలో అవ్వాల్సిందిగా మనకు హెచ్చరిస్తున్నాడు. అందుకనే 13వ పేతురు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, 11వ వచనంలో ఏమంటాడంటే,
I think it is right to refresh your memory. Refresh your memory. తెలుగులో ఉందండి 12వ వచనం వీటిని గురించి మీకు వీటిని గురించినటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అనుకుంటాము నేను చాలా బిలీవర్ని, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ పేతురు ఏమంటున్నాడంటే మన యొక్క మెమరీని రిఫ్రెష్ చేయడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటాడు. మీలో కూడా అనుకోవచ్చు నాకు ఇవన్నీ తెలిసి చాలా విషయాలు అనుకోవచ్చు, నేను విశ్వాసం అనుకోవచ్చు. కానీ పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ పాపాలు క్షమించబడి అన్న విషయం కూడా మర్చిపోతావేమో. అందుకనే నీకు పైన చెప్పబడినటువంటి విషయాలన్నీ కలిగి ఉండి దేవుని యొక్క రాజ్యంలోకి, ఆ యొక్క నిత్య రాజ్యంలోకి నువ్వు సమృద్ధి అయిన ప్రవేశం, రిచ్ వెల్కమ్ కలిగి ఉండడానికి మనకి దేవుడు ఈరోజు మన యొక్క హృదయాలను, మన యొక్క మనసుల్ని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దేవుడి నుంచి వచ్చిన వాక్యం కాబట్టి మనం మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ యొక్క క్వాలిటీస్ ఉన్నాయా? విశ్వాసం కలిగి ఉంటున్నావా? భక్తి కలిగి ఉంటున్నావా? ప్రేమను కలిగి ఉంటున్నావా? సహోదర ప్రేమ కలిగి ఉంటున్నావా? ఆశా నిగ్రహం కలిగి ఉంటున్నావా? సహనం కలిగి ఉంటున్నావా? మనం పరీక్షించుకుందాం. ఈ నిత్య జీవంలోకి మనం వెళ్ళడానికి అప్పుడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకో మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 54 చదువుదాం. 54 chapter 6 చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలిగి కలవాలి. మనం నిత్య జీవం కలవాలని చెప్తున్నాం. కానీ దేవుడు యేసుక్రీస్తు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును తిని త్రాగువాడే నిత్య జీవం కలవాలి. మనం నిత్యము యేసుక్రీస్తు వారితో లేకపోతే పరలోక రాజ్యంలోకి ఉండడానికి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని కూడా ప్రతి మనం కూడినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుని తినడం ఎంతో ముఖ్యమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు మనకి చేస్తున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనకి రిచ్ వెల్కమ్, ఆ యొక్క పరలోక రాజ్యంలోకి సమృద్ధి అయిన ప్రవేశం కలిగి ఉండడానికి ఆ యొక్క పేతురు చెప్పినటువంటి మాటలు మనం మన జీవితంలో పరీక్షించుకుందాం. అంతేకాదు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు. మనం నిత్యం జీవం కలిగి ఉండడానికి, నిత్యుడైన దేవునితో కలిగి ఉండడానికి, ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం నిత్యం ఉండడానికి మనం చేయవలసిన పనులు, మన హెచ్చరికలు మన హృదయంలో, మన యొక్క దేవుడు మనం ఈ రోజు హెచ్చరించిన విధంగా మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని భయభక్తులతో పనుల్లో పాల్గొందాం. Now we